Intermediate C second year common students, very good morning. ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. డిప్రిషియేషన్ అనే యూనిట్ 1 చాప్టర్ నుంచి వెళ్ళి స్ట్రేట్ లైన్ మెథడ్లో ఇంతకుముందు అయితే 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి అయితే నేను అయితే రివ్యూ అయితే చూస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇక చూడండి, మనకైతే కామర్స్ సెకండ్ ఇయర్లో అయితే 2 బుక్స్ ఉంటాయి, కామర్స్ అండ్ అకౌంటెన్సీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని మనం అయితే యానిమేషన్తో అయితే మనం చేసుకోవడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ వీడియోస్ అయితే చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకు యూనిట్ 1 వచ్చేసి డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ అనేది ఎందుకు ఏర్పడుతుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డిప్రిషియేషన్ ద్వారా వాళ్ళు ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ గతంలో ఉన్న వీడియోస్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే మస్ట్ డూ ద ప్రిపేర్ ద ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ పే చేయనీకైతే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ముగింపు లెక్కలు అయితే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత కంపెనీకి అయితే ఎంత లాభం వచ్చిందో ఆ లాభం పైన ఎంతో కొంత ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి దట్స్ వై బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రిపేర్ టు ద ఫైనల్ అకౌంట్స్. ఓకే చూద్దాం, ఇక్కడైతే చూడవచ్చు మీరైతే మనకున్న మెథడ్స్ అయితే 2 అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి, మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే ఇందులో మనకు చూసినట్లయితే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ డైమినిషింగ్ మెథడ్. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనమైతే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ పైన అయితే ప్రాబ్లం అయితే నేర్చుకుంటున్నాం. మరి ఎపిసోడ్ 3 వరకు అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నేనైతే ఇదైతే క్వశ్చన్ పేపర్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్తో పాటు సార్స్కి ఇచ్చే కీ పేపర్, యాన్యువల్ ఎగ్జామ్స్ అప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు సార్స్కి ఇచ్చే కీ పేపరు, అదేవిధంగా మీరు నోట్స్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్లో మీరు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఆన్సర్ బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ ఆన్సర్ బుక్లెట్లో ప్రాబ్లమ్స్, ఎవ్రీ ప్రాబ్లం నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా మార్క్స్ ఇస్తారు అనేది, ఇది ఎవ్రీది ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, మరి ఒక లెక్కలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం అయితే తీసుకుందాం మనము. స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్ అందరు కేర్ఫుల్ లిజన్ టు మీ. ఇక్కడ చూడండి, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క వ్యాపార సంస్థలో ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి మిషనరీ కానీ ఫర్నిచర్ కానీ బిల్డింగ్స్ మీద అయితే డిప్రిషియేషన్ అయితే ఉండదు. అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే చూడవచ్చు, మీరు విజువల్ అయితే చూడవచ్చు. నేను ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించిన రిలేటెడ్ పిక్స్ అయితే మీకైతే చూపెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న టేబుల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ల్యాప్టాప్ పెట్టిన టేబుల్ కావచ్చు. ఇదంతా మనకు బిజినెస్ ఆర్గనైజేషన్లో ఆఫీస్లోనైతే కంపల్సరీ ఫర్నిచర్ అయితే ఉంటుంది. ఈ ఫర్నిచరు స్టార్టింగ్ కొన్నప్పుడు ఎంత రేటా ఉంది, ఫర్నిచరు పర్చేజ్ చేసినప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంత కాస్ట్ పెట్టి పర్చేజ్ చేశారు, ఆ పర్చేజ్ చేసిన కాస్ట్తోని ఈ ఫర్నిచర్ అయితే వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ యూజ్ చేస్తా అంటే ఫర్నిచర్ అనేది పాత పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆ ఫర్నిచర్ యొక్క వాల్యూ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది. ఆ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ తగ్గడాన్ని మనం డిప్రిషియేషన్ అంటారు. ఇక్కడ మనకు ఇచ్చిన లెక్కలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే లెక్కలోనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఫర్నిచర్ పర్చేజ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్నిచర్ ఉందనుకుందాం. మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫర్నిచర్ పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ దాన్ని వాడుకున్న తర్వాత ఆ ఫర్నిచర్ని అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ముందుగానైతే పర్చేజ్ చేస్తున్నారు, పర్చేజ్ చేసిన తర్వాత 3 ఇయర్స్ ఆ ఫర్నిచర్ను వాడుకోవడం జరిగింది. ఆ 3 ఇయర్స్ వాడుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ దాని యొక్క డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఎంతకైతే అమ్ముకున్నారో ఈ లెక్కలోనైతే ఉంది. వాళ్ళు ఈ ఫర్నిచర్ అమ్ముకుంటే ఈ ఫర్నిచర్ అమ్మకం వల్ల వాళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎలా చేస్తారో ఒకసారి అయితే నేను వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ అయితే మనకైతే ప్రాబ్లం అయితే అండర్స్టాండ్ కావాలి. ఎప్పుడైతే మీరు ప్రాబ్లం రీడ్ చేస్తారో రీడ్ చేసేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని ఇమాజినేషన్ చేసుకోవాలి.
ప్రపంచంలో ఎన్నో బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఏం బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్నాయని మీకు ఇమాజినేషన్ రాకపోతే మీరు డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ సేల్ చేసేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి. లేదా మీ విలేజ్లో ఉన్న ఒక కిరాణం స్టోర్ని కానీ లేదంటే క్లాత్ స్టోర్ని కానీ ఏదో ఒక ఎగ్జాంపుల్గా మీరు ఇమాజినేషన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లమే అండర్స్టాండ్ కావాలి. ప్రాబ్లం అండర్స్టాండ్ అయితే ఈజీగా సొల్యూషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో నేనైతే వీరి క్లారిటీగానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ప్రాబ్లం కూడా ఎలా చదవాలో కూడా ఒకసారి నేను రీడ్ ఎలా చేస్తున్నానో మీరైతే ఇక్కడ చూడండి. ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ చూడండి, రఘు అండ్ కంపెనీ అనుడితోనే ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అని మీరైతే ఇమాజినేషన్ చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. రఘు అండ్ కంపెనీ పర్చేస్డ్ ఫర్నిచర్ ఆన్ 1st April 2016 ఫర్ ₹40,000. పర్చేస్డ్ ఫర్నిచర్ అనేది ఇక్కడ చూడండి, మీరు విజువల్లో చూడవచ్చు. ఫర్నిచర్ అనేది 2016 April 1 నాడు అయితే పర్చేజ్ చేశారట. ఎవరు పర్చేజ్ చేశారు? బిజినెస్ ఆర్గనైజేషన్ పర్చేజ్ చేసింది. మరి ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఫర్నిచర్ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుంది. క్యాష్ ₹40,000 అనేది ఆర్గనైజేషన్ నుండి పోతుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫుల్ స్టాప్ వర్క్ చదివిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వరకు ఏం చేయాలో అది చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్. మనకున్న రెండు మెథడ్స్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. వన్ ఈజ్ ద స్ట్రేట్ లైన్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద డైమినిషింగ్ మెథడ్. ఈ మెథడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే మెథడ్ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడైతే చూడండి, స్ట్రేట్ లైన్ మెథడ్లో మనకైతే డిప్రిషియేషన్ 10% చొప్పున క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి ఏ విధంగా చేయాలో మనం అయితే ఒకసారి చూద్దాము. On 31st March 2020 the scrap of the furniture was sold. ఇక్కడ చూడండి, ఎల్ అయితే పర్లేదు, నేనైతే టైప్ చేస్తున్నాను. The furniture was sold for ₹18,000. ఇక్కడ చూడండి, 2016లోనైతే 40,000 పెట్టి అయితే ఫర్నిచర్ని పర్చేజ్ చేశారు. 2020 అంటే ఒక 3 or 4 years యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని మాత్రం 18,000కి అయితే సేల్ చేశారు. సోల్డ్ అంటే అమ్మడం జరిగింది. సో వీళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రాబ్లంలో అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు అయితే చదువుదాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఏమన్నాడంటే, రఘు అండ్ కంపెనీ పర్చేస్డ్ ఫర్నిచర్ ఆన్ 1st April 2016 ఫర్ ద ₹40,000. ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ అండి. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ రాయాలి. దీనికి చూడండి, ఫర్నిచర్ పర్చేజ్ చేసేళ్ళు. హూ హ్యాస్ పర్చేస్డ్? ద బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ పర్చేజ్ ద ఫర్నిచర్. వాట్ ఈస్ ద కమింగ్ టు ద అవర్ ఆర్గనైజేషన్? The furniture is coming to the our organization. So what is the rule of real account? Debit the what comes in. సో సంస్థలోకి వచ్చేదాన్ని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. కాబట్టి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ని మనము డెబిట్ చేసినాము. ఫర్నిచర్ అకౌంట్ డేటా 2. క్యాష్ అనేది ఇండైరెక్ట్గా ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏదైతే సంస్థ నుంచి వెళ్ళిపోదో దాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ 65,000. సో ఈ జర్నల్ ఎంట్రీ రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, లెడ్జర్ పోస్టింగ్. జర్నల్ ఎంట్రీ అయిపోయిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. సో ఈ చిట్టా పద్దును మనము లెడ్జర్లో పోస్టింగ్ చేసేటప్పుడు మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఫర్నిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ ఏమైంది, ఈ యొక్క జర్నల్ ఎంట్రీలో ఫర్నిచర్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సార్ రాయండి. దానికి ఆపోజిట్ ఏమున్నది, టు క్యాష్ అకౌంట్. ఎంత, 65,000. ఈ విధంగానైతే ఫర్నిచర్ అకౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి యాజ్ పర్ ద అకౌంటింగ్ సైకిల్. ఓకేనా, అన్ని రూల్స్ ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ డేటా 2, ఇక్కడ ఏం రాయాలి మనము, క్యాష్ అకౌంట్ రాయాలి. సో నేనైతే ఇక్కడ రాశాను 1/4/2016 టు క్యాష్ అకౌంట్ 40,000. సో ఇక్కడ చూడండి, మనమైతే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మాత్రమే మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేసి March 31. ఇక్కడ April 1, 2016 ఉందంటే ఇక్కడ
మార్చి 31st 2017 వస్తుంది. ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ డిప్రిషియేషన్ అనేది 1 ఇయర్కి 4000 ఏ విధంగా వచ్చిందో ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు డిప్రిషియేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 10%. డిప్రిషియేషన్ పర్సెంటేజ్ ఎంత? 10%. మరి 10% అంటే మనకు ఫిక్స్డ్ అసెట్ ఎంత అండి? ఫర్నిచర్ వాళ్ళు ఎంతకు పర్చేజ్ చేశారు? ఫర్నిచర్ ఇక్కడ చూడండి 40,000కి 2016లో పర్చేజ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్షరాలు 12 months. 12 monthsకి ఎంతైతే మనకు డిప్రిషియేషన్ అవుతుంది అంటే మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ కూడా చేయవచ్చు. మీరు యాన్యువల్ ఎగ్జామ్లో కూడా 40,000 ఇంటూ 10% అంటే 10/100 వేసుకోవాలి. ఇక్కడ పైన 10 కాళ్ళు 0 క్యాన్సిల్ అవుతుంది, కింద 100లో 0 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ 100లో ఇంకో 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 40,000లో ఒక 0 క్యాన్సిల్ అవుతుంది. ఇలా కొట్టివేస్తే మిగిలేదంతా 4,000. దిస్ ఈజ్ ద యాన్యువల్ డిప్రిషియేషన్. మనం చేసేది స్ట్రేట్ లైన్ మెథడ్. స్ట్రేట్ లైన్ మెథడ్లో ఒక 1 year 4,000 డిప్రిషియేషన్ వస్తే ఎవ్రీ ఇయర్ 4,000 ఉంటుంది. అది డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ కాదు. అందుకే దీన్ని స్ట్రేట్ లైన్ మెథడ్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎక్కువ ఉన్న అమౌంట్ని ఇక్కడ వేసుకోండి. డెబిట్ సైడ్ ఇక్కడ చూడండి ఎంత? 40,000. ఈ 40,000 రూపీస్ను క్రెడిట్ సైడ్ వేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చెప్పినో అలానే వేసుకోవాలి, నోట్స్లో కానీ యాన్యువల్ ఎగ్జామ్లో కానీ. ఈ అమౌంట్ వేసుకున్న తర్వాత ఈ 40,000 నుంచి 4,000 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందండి? 36,000 వస్తుంది. ఈ 36,000 రాసిన తర్వాతనే ఈ 36,000కి ఒక పేరు పెట్టాలి కాబట్టి ఆ పేరు ఏంటిదంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు. ఇక మన నిల్వ తేల్స్తానం కాబట్టి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు. దీన్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అండి. ఇది రాసిన తర్వాత ఏ రోజు నువ్వు బ్యాలెన్స్ చేస్తావు? కంపల్సరీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడే దీని యొక్క డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తావు కాబట్టి ఎండింగ్ డేటే వేయండి. నెక్స్ట్ 31st March తర్వాత ఏమొస్తుంది? April 1st 2017. మరి దీనికి ఒక పేరు పెట్టాలి కదా, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంత? 36,000. సో మనం ఇప్పుడు 2020 నాడు సోల్డ్ చేసిండు. March 31st 2020 నాడు అంటే 2020 March 31st 2020 వచ్చే వరకు మనం ఇలా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. అది ఎప్పటి వరకు ఎండ్ అయితే ఒకసారి అయితే మనం చూద్దాము. సో నెక్స్ట్ ఈ ఇయర్ కూడా మనము డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 2017 2018 ఫైనాన్షియల్ ఇయర్లో ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. 12 months. 12 months యొక్క డిప్రిషియేషన్ ఎంత మరి? 4,000. ఇక్కడ చూడవచ్చు మీరు 4,000. ఎవ్రీ ఇయర్ 4,000 ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ స్ట్రేట్ లైన్ మెథడ్. ఎవ్రీ ఇయర్ 4,000 4,000 4,000. ఓకేనా? మరి డైమినిషింగ్ మెథడ్లో అయితే ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవ్వకుండా పోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందో చూడాలి. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అమౌంట్ 36,000 ఇక్కడ వేయండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ 36,000 క్రెడిట్ సైడ్ వేయండి. ఇప్పుడు 36,000 నుంచి వెళ్ళి 4,000 రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేస్తే ఎంత ఉంటుంది? 32,000 ఉంటుంది. ఇక 32,000 వేసిన తర్వాతనే దీనికి ఒక నేమ్ ఇవ్వండి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. ఇది రాసిన తర్వాతనే ఈ డేట్ వేయండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చివరి తేదీ. సో నెక్స్ట్ ఇయర్కి అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వేయండి 1/4/2018. దీన్ని ఏమని రాస్తారు? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనండి. సో బ్రాడ్ డౌన్ ఎంత? 32,000. సో ఇంకా మనకు 2020 రావాలి. 20 రావాలి కాబట్టి ఇంకా మన డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 31st March 2019 డిప్రిషియేషన్ ఎంత ఉంటుంది? 4,000 ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న అమౌంట్ని డిసైడ్ వేయండి. ఇదే అమౌంట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ వేయండి. సో ఇప్పుడు 32,000 నుంచి వెళ్ళి 4,000 తీసేస్తే 28,000 ఉంటుంది. ఈ 28,000 రాసిన తర్వాతనే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. సో అప్పుడు ఈ డేట్ వేయండి. సో 2019 వచ్చింది, మన 20 రావాలి. సో March 31st తర్వాత నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది? April 1st 2019. సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా మరి నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ ఏమొస్తుంది? 2019 అంటే 2020 March 31st వస్తుంది. 2020 March 31st. మరి డిప్రిషియేషన్ ఎంత?
4000. దీనికంటే ముందు మనం ఏం చెయ్యాలి అంటే ఈ డిప్రిషియేషన్ 4000 వేసే ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కేర్ఫుల్గా వాచ్ చేయండి డియర్ స్టూడెంట్స్. ఆన్ 31st March 2020 ద స్క్రాప్ అంటే ఇక తుక్కు ఖరాబ్ అయింది అన్నట్టు. స్క్రాప్ ఆఫ్ ద ఫర్నిచర్ వాజ్ సోల్డ్. ఇక వాడగా మిగిలిన ఫర్నిచర్ ఏం చేస్తాం, పాత సామాన్లకు అమ్మేసినట్టు ఆ ఫర్నిచర్ను అమ్మేసిండు అన్నట్టు. ఎంతకు అమ్మిండు? 18,000కు సోల్డ్ చేశారు. అమ్మితే మరి ఏమొస్తుంది ఆర్గనైజేషన్లోకి? క్యాష్ వస్తుంది. అమ్మితే ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. మరి ఇక్కడ వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ హియర్? క్యాష్ అకౌంట్ డేటా టు ఫర్నిచర్ అకౌంట్. అంటే క్యాష్ ఏమో సంస్థలోకి వస్తుంది, ఆర్గనైజేషన్లోకి ఫర్నిచర్ అనేది పోతుంది ఫ్రమ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ క్యాష్ అకౌంట్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి నేను డెబిట్ సైడ్ అంటే లెడ్జర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. బై క్యాష్ అకౌంట్ అని రాయాలి. ఎంత? 18,000. మరి ఇది ఎప్పుడు అమ్మిండు? మరి ఇప్పుడు 31st March 2020. 31st March 2020 నాడు ఏం చేసిండు? సోల్డ్ చేసిండు, అమ్మిండు. అమ్మితే మరి ఇక్కడ క్యాష్ అకౌంట్ అని బై క్యాష్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్ ఎందుకు రాసిన అంటే ఒక్కసారి మళ్ళీ జర్నల్ ఎంట్రీకి వెళ్ళిపోదాం, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏమన్నారంటే ఆన్ 31st March 2020 ద స్క్రాప్ ఆఫ్ ది ఫర్నిచర్ వాజ్ సోల్డ్ ఫర్ ₹18,000. 18,000కి ఎవరు అమ్మారు? సోల్డ్ చేశారు కంపెనీ, ఆర్గనైజేషన్. అమ్మితే ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. వచ్చేదాన్ని ఏం చేయాలి? మనం వచ్చేదాన్ని డెబిట్ వాట్ కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్. సో క్యాష్ అకౌంట్ డేటా టు మరి ఫర్నిచర్ అనేది వెళ్ళిపోతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. 2 అంటే క్రెడిట్ అన్నట్టు. సో ఫర్నిచర్ అకౌంట్ ఏం చేసినాం? క్రెడిట్ చేసినాం. మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది ఏ అకౌంట్? మరి ఫర్నిచర్ అకౌంట్. ఈ జర్నల్ ఎంట్రీలో ఫర్నిచర్ అకౌంట్ ఏమైంది? ఇక్కడ ఈ యొక్క జర్నల్ ఎంట్రీలో ఫర్నిచర్ అకౌంట్ 2 అంటే క్రెడిట్ అయింది. క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? దానికి ఆపోజిట్ ఇది బై క్యాష్ అకౌంట్ 18,000 అని రాయాలి. అందుకే ఇక్కడ నేను యాజ్ పర్ రూల్స్ ప్రకారమే బై క్యాష్ అకౌంట్ 18,000 అన్నా. డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి అండర్స్టాండింగ్ చేసుకోండి, వెరీ సింపుల్గా అర్థం కావడానికి. 2016లో ఫర్నిచర్ను 40,000కు కొన్నాడు. ఈ ఫర్నిచర్ను 1 సంవత్సరం వాడుకుంటే దాని యొక్క విలువ 4,000 తగ్గిపోయింది, డిప్రిషియేషన్. 2వ సంవత్సరం ఆ యొక్క ఫర్నిచర్ వాల్యూ ఎంత పలుకుతుందంటే 36,000 పలుకుతుంది. 2వ సంవత్సరం కూడా ఆ యొక్క ఫర్నిచర్ను కంపెనీ వాడుకున్నది. సో 2వ సంవత్సరం కూడా 4,000 దాని యొక్క వాల్యూ డిప్రిషియేషన్ రూపంలో 4,000 తగ్గించినాం. తగ్గిస్తే 2 సంవత్సరాల తర్వాత ఆ ఫర్నిచర్ యొక్క వాల్యూ మనకు ఎంత పలుకుతుంది? 32,000, 32,000 మాత్రమే మనకు పలుకుతుంది. సో 3వ సంవత్సరం కూడా దాన్ని వాడుకున్నాం. 3వ సంవత్సరం వాడుకొని ఆ 3వ సంవత్సరం కూడా దాని యొక్క విలువ 4,000 తగ్గించినాం. అంటే దాని యొక్క ఆస్తి యొక్క విలువ తగ్గుతూ ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంది. 3 సంవత్సరాలు వాడుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ ఫర్నిచర్ యొక్క వాల్యూ ఎంత పలుకుతుంది? 28,000 పలుకుతుంది. ఈ 28,000 రూపాయల ఫర్నిచర్ను ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఈ 28,000 రూపాయల విలువగల ఫర్నిచర్ను ఆర్గనైజేషన్ కంపెనీ ఎంతకు అమ్మింది అంటే 18,000కు అమ్మింది, 18,000కి అమ్మింది. 28,000 వాల్యూ గల ఫర్నిచర్ను 18,000కు సోల్డ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? జస్ట్ మీరే అండర్స్టాండ్ చేసుకోండి. 28,000 రూపీస్ ఉన్న ఫర్నిచర్ను 18,000కి సోల్డ్ చేశారు. అంటే తక్కువ అమ్మితే మరి లాస్ వస్తుంది కదా. లాస్ వస్తుంది కాబట్టి ఎంత లాస్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూద్దాం ఎంత లాస్ వస్తుందో.
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందో చూసుకోవాలి. డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న అమౌంట్ను అడిషన్ చేయండి. చేస్తే ఎంత వచ్చింది? 28,000. ఈ 28,000ను యాజ్ ఇట్ ఈజ్ క్రెడిట్ సైడ్ వేసుకోండి. ఈ 28,000 నుంచి వెళ్ళి ఈ 2 అమౌంట్స్ తీసేయండి. అంటే వచ్చిన నగదు 18,000 ప్లస్ డిప్రిషియేషన్ తీస్తే మనకి ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. ఈ 6,000 అనేది కంపెనీకి ఏంటిదండి? లాస్. ఈ 6,000 అనేది కంపెనీకి ఏంటిది? లాస్ కాబట్టి దీన్ని ఏమనాలి? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఈ 6,000 రూపీస్ని బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది? లాస్ వచ్చింది. దేనిపైన? ఫర్నిచర్ పైన లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 6,000 వచ్చింది. ఈ 6,000ను మళ్ళీ ఏం చేస్తుంది అంటే బిజినెస్ ఆర్గనైజేషను ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫైనల్ అకౌంట్స్ తయారు చేయాలి కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడానికి, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఈ ఫైనల్ అకౌంట్స్లో ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది ఏంటిదండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? 6,000 లాస్ వచ్చింది కదా. లాస్ని ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ సైడ్ రాస్తాడు. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఎటు సైడ్ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. అప్పుడు ఏమని రాస్తారు? లాస్ ఆఫ్ ద ఫర్నిచర్, ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద ఫర్నిచర్ అని ఇక్కడ 6,000 రూపీస్ రాస్తారు. ఇలా రాయడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ప్రాఫిట్ తగ్గడం వల్ల గవర్నమెంట్కు ట్యాక్స్ అనేది కొంచెం తక్కువ కట్టవచ్చు, డబ్బులు తక్కువ కట్టవచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి, ఫర్నిచర్ మనకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఫర్నిచర్ నుంచి ఏం చేస్తారు? డిప్రిషియేషన్ తీసేస్తారు. ఎంత తీసేస్తారు డిప్రిషియేషను? 4 years తీసేస్తారు. ఇక్కడ 4 years డిప్రిషియేషన్ ఉన్నాయి కదా, 4 years 3 years డిప్రిషియేషన్ తీసేస్తారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఈ యొక్క చాప్టర్లో నేర్చుకోవాల్సింది మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఈ లెక్కకు వచ్చే మార్క్స్ ఏంటంటే కేవలం 5 మార్క్సే. మీకు కంటెంట్ అర్థం కావడానికి విజువల్లో మరియు అదేవిధంగా ఫైనల్ అకౌంట్స్తో పాటు వాళ్ళు ఏ విధంగా రాసుకుంటారో కూడా యాజ్ ఎ లైవ్గా నేనైతే చూపెట్టాను. ఓకేనా? సో ఇదంతా మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఒకవేళ కరెక్ట్గా చేసిల్లంటే మీకు ఏం చేయవచ్చు అంటే మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4,000 క్యాల్కులేషన్ కరెక్ట్గా ఉంటే బైకి 5 మార్క్స్కి 5 మార్క్స్ ఇస్తారండి. లేదు కరెక్ట్ లేదు, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్ రాసిళ్ళు, మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్ రాసి ఇదంతా మీరు ఏం చేయలేదు, చేయకపోతే ఏమేస్తారంటే కనీసం 2 మార్క్స్ అని వేస్తారు. 2 కాకపోతే 1 మార్క్ అని వేస్తారు. లేదు ఓన్లీకి ప్రొఫార్మ్ ఒకటే మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ప్రొఫార్మ్ ఒకటే నమూనా గీసిళ్ళు 1 మార్క్ అయినా వేస్తారు. లేదు మీకు చేతనైనంత వరకు చేసే కాడ చేసేళ్ళు 3 మార్క్స్ అయినా వేస్తారు. ఇందులో కరెక్ట్ ఇక్కడ ఉన్నో దొరికితే చూసి వేస్తారు. అందుకే ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనేది మీ లెక్చరర్స్ చెప్పేది ఇందుకోసమే. ఓకేనా డియర్ స్టూడెంట్స్, నేనైతే మీకైతే ఈ యొక్క ప్రాబ్లం అయితే మరి ఫర్నిచర్ కొన్న తర్వాత దాన్ని ఒక 3 years యూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సోల్డ్ చేస్తే ఏ విధంగా వాళ్ళ ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఈ వీడియోలో అయితే లైవ్గా విజువల్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేనైతే వీడియో అయితే స్టూడెంట్స్ అందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పటి వరకు అయితే మన ఛానల్ని మీకు బాగా అర్థమయ్యేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వెంటనే బెల్ ఐకాన్ ఓపెన్ అయితే బెల్ ఐకాన్ ఆల్ పైన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నచ్చితే ఒకవేళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అలాట్.